హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు November 1, 2025 వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలపైన ఎక్స్క్లూజివ్గా విద్యుత్ రంగ గణాంకాలపైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారము 2025 సెప్టెంబర్ 30 నాటికి భారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము ఎంతకు చేరింది? మరి విభాగాల వారీగా విద్యుత్ ఉత్పత్తి ఎలా ఉంది? సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు అంటున్నాను. సో కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖలను కనుక మనం పరిశీలించడం అనుకోండి, విద్యుత్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీ, కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? హర్యానా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈ శాఖకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు. వారు విడుదల చేసిన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిని కనుక 2014 సంవత్సరంలో పరిశీలించడం అనుకోండి, అప్పుడు 249 గిగావాట్స్ ఉండేది. అది కాస్త 2025 సెప్టెంబర్ 30 నాటికి ఎంతకు చేరింది అంటే 500 గిగావాట్స్, 500.89 గిగావాట్స్. సో రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, 500.89 గిగావాట్స్ లేదా 500 గిగావాట్స్ అని గుర్తుంచుకోండి. ఇక విభాగాల వారీగా చూస్తే సింపుల్గా మనము రెన్యూవబుల్ ఎనర్జీ లేదా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అది అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం 256 గిగావాట్స్, లేదా ఫాజిల్ ఆధారంగా లేదా కన్వెన్షనల్ ఎనర్జీని కనుక మనం తీసుకున్నాం అనుకోండి 244 గిగావాట్స్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక నాన్ కన్వెన్షనల్ లేదా రెన్యూవబుల్ ఎనర్జీని కనుక పరిశీలిస్తే సౌరశక్తి వాటా అనేది పెరుగుతోంది. కారణం ఏంటంటే ప్రస్తుతం మనం ఇస్తున్న ప్రాధాన్యత సౌరశక్తి రంగానికి సంబంధించి. సింపుల్గా చెప్పాలంటే 2015 సంవత్సరంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏర్పాటు, భారత్ ఫ్రాన్స్ సహకారంతో ఐఎస్ఏ హెడ్ క్వార్టర్ మన భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్ వేదికగా పనిచేస్తోంది. ఇటీవలే ఐఎస్ఏకి సంబంధించి 8th అసెంబ్లీ లేదా ఒక సమావేశం అనేది జరిగింది భారత ఆతిథ్యంలో. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించి PM కుసుమ్ కానివ్వండి, లేదా రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు అని చెప్పేసి 2024 సంవత్సరం ఫిబ్రవరి మంత్ నుండి మనము PM సూర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పేసి ఇటువంటివన్నీ కూడా సౌరశక్తి ఉత్పత్తిలో మనం ఈరోజు గ్లోబల్ లీడర్గా ఎదగడానికి కారణమవుతున్నాయి. సో ఇక్కడ ఈ గణాంకాలు చూడండి మరొకసారి. ఆల్రెడీ ఇదంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న టాపికే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ వీక్లో. భారతదేశం విద్యుత్ ఉత్పత్తి రంగంలో చారిత్రాత్మక ఘట్టాన్ని చేరుకుంది. దేశవ్యాప్తంగా అన్ని వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ సామర్థ్యం 500 గిగావాట్లను దాటింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారము 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యము 500.89 గిగావాట్స్కి చేరుకుంది. అది కాస్త 2014. ఎందుకు మా 2014 అంటున్నానంటే బిఫోర్ నరేంద్ర మోదీస్ ఎరా. 2014 మే మంత్లో మనం ప్రభుత్వాన్ని చూసాం, ప్రస్తుత ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని చూసాము. నరేంద్ర మోదీస్ ఎరా స్టార్టెడ్ ఇన్ 2014 మే. అందుకే అక్కడ కంపారిటివ్ స్టడీ. సో 2014 మార్చ్ 31 నాటికి, అంటే గత ప్రభుత్వ కాలంలో ఇలా ఉండేది, 249 గిగావాట్స్ మాత్రమే ఉంటే గత 10 సంవత్సరాల్లో ఉత్పత్తి సామర్థ్యం అనేది దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా ఉందంట. సో చూడండి, ఇక విభాగాల వారీగా కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, మొత్తం సామర్థ్యం ఎంత అంటున్నాను 2025 సెప్టెంబర్ 30 నాటికి 500.89 గిగావాట్స్. అందులో పునరుత్పాదక, జల, అణు విద్యుత్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ అనొచ్చు లేదా రెన్యూవబుల్ ఎనర్జీ అనొచ్చు. సో 256.09 గిగావాట్స్ అంటే 51% ఆఫ్ ద టోటల్ ఫ్రమ్ దిస్ సెక్టర్. ఇక శిలాజ ఇంధన వనరులు, ఫాజిల్ ఫ్యూయల్స్ని కనుక మనము అబ్జర్వ్ చేసినాం అనుకోండి, అంటే బొగ్గు, వాయువు, డీజిల్ ఇటువంటివి అబ్జర్వ్ చేస్తే 244.80 గిగావాట్స్ అంటే 49% మొత్తంలో. ఇక పునరుత్పాదక వనరుల విభజన, రెన్యూవబుల్ ఎనర్జీని కనుక పరిశీలించామనుకోండి, సౌర విద్యుత్ 127.33 గిగావాట్స్గా ఉంది.
పవన విద్యుత్ విండ్ పవర్ వచ్చేసేసి 52.12 గిగావాట్స్. ఓకేనా. సో మిగిలిన వాటా ఇతర అంటే బయోమాస్, చిన్న హైడ్రో మొదలైనవి ఇటువంటివి. ఓకేనా, సరిపోతుంది. ఈ విధంగా గణాంకాలు. మనం ఈ టాపిక్కి సోర్స్ ఏమని చెప్పాను మీకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. సో పిఐబి వెబ్సైట్లో కలెక్ట్ చేసిన డేటా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో మనం చూసే టాపిక్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా అఫీషియల్గా మనం చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పాలసీస్ పైన, స్కీమ్స్ పైన, ఇటువంటి గణాంకాలపైన అధికారికంగా మనము దాన్ని చూడవచ్చు. ఓకేనా. సో చూడండి, మీకు నేను ప్రతిరోజు చెప్తున్న కరెంట్ అఫైర్స్ క్లాస్, ఇందులో మీకు కంటెంట్ని కనుక మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీకు అఫీషియల్ సోర్స్ నుండే తీసుకుంటున్నాను. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, లేదా జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వార్తాపత్రికలు, ఏదైనా అంతర్జాతీయ అంశం అయితే అథెంటిక్ సోర్స్ నుండి కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని నిర్ధారణ చేసి ఈ విధంగా మీకు పీపీటీస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ప్రతిరోజు క్లాస్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్. మళ్ళొకసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, అది జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎట్సెట్రా. సో ప్రతి టాపిక్ని కూడా వార్తలు ఇచ్చిన అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, స్టాటిక్ పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించడం అనుకోండి, కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇది ఫ్యాక్ట్. ఓకేనా. సో ఇక మీకు క్లాస్ చెప్పిన తర్వాత మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో డైలీ సిఈ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో ఈ క్లాస్లో మీకు ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని సాయంత్రం 7 గంటలకి మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నాను కదా. ఈ ప్రతిరోజు చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో పీడిఎఫ్ రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. అందులో డైలీ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. కొన్ని శాంపుల్స్ కూడా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా. సో చూడండి, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, యునెస్కోకి సంబంధించి, యునెస్కో గుర్తింపుకి సంబంధించి. ఆల్రెడీ నిన్నటి క్లాస్లో మీకు ఒక టాపిక్ చెప్పాను, డే అండ్ థీమ్ అని చెప్పేసేసి, వరల్డ్ సిటీస్ డే అని చెప్పేసేసి. ఆ టాపిక్ చెప్పేటప్పుడు ఒక సెంటెన్స్ చెప్పాను, రేపు లేదా ఎల్లుండి, మోస్ట్ ప్రాబబ్లీ 2 డేస్లో మళ్ళీ ఒకసారి మనము టాపిక్ని లింక్ చేసుకోవాలి. భారతదేశంలో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో లక్నో చేరే అవకాశం ఉంది అని చెప్పేసి నిన్నటి క్లాస్లో చెప్పాను. అఫీషియల్గా రావడం జరిగింది. ఇక సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు యునెస్కోకి సంబంధించి ఇంపార్టెన్స్ చెప్తాను. అభ్యర్థులు యునెస్కో రిలేటెడ్గా ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ప్రశ్నలను అంటున్నాను. యునెస్కోకి సంబంధించి చాలా టాపిక్స్ని ఈ సంవత్సరంలో మనం చూస్తాం. కొన్ని ఎగ్జాంపుల్గా చెప్తాను. ఫస్ట్ ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం నేర్చుకునేటప్పుడు ఆ సంస్థకి సంబంధించి బేసిక్స్ చూడాలి. యునెస్కో అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ 1945 నవంబర్ 16th రోజున ఏర్పాటైంది. 1945 నవంబర్ 16th రోజున ఏర్పాటైన యునెస్కో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని సిగ్నిఫికెన్స్ ఉండే జాబితాలను విడుదల చేస్తూ ఉంటుంది. మన సంస్కృతి, వారసత్వం, చరిత్రకు నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను గుర్తించడం కానివ్వండి, సంస్కృతులను గుర్తించడం కానివ్వండి, నగరాలను గుర్తించడం కానివ్వండి, ఇలా చేస్తూ ఉంటుంది. యునెస్కో విడుదల చేసే జాబితాల గురించి ఈ సంవత్సరం చాలాసార్లు మనం చూసాము. ఉదాహరణకు చెప్పాలంటే రీసెంట్గా యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్, మన భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సంఖ్య ఎంతకు చేరిందన్నాను? 44కు చేరింది. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ చూస్తాము. ప్రస్తుతం ఆ జాబితాలో ఎన్నున్నాయి? భారతదేశం 44. మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ రీసెంట్గా మనం చూస్తాం లాస్ట్ 2 months బ్యాక్. ఇక యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ డే రోజున ఏప్రిల్ 18th 2025 రోజున ఒక జాబితా వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్లో భారతదేశం నుండి మరొక 2 చోటు పొందినాయి అని చెప్పేసేసి, భగవద్గీత అని, నాట్యశాస్త్రం అని చెప్పేసి అప్పుడు డిస్కస్ చేశాము. మరియు యునెస్కో టెంటేటివ్ లిస్ట్ గురించి ఈ సంవత్సరంలో 3 సార్లు డిస్కస్ చేశాము. యునెస్కో టెంటేటివ్ లిస్ట్ ఈ సంవత్సరంలో 14 గుర్తింపు. టెంటేటివ్ అంటే తాత్కాలిక జాబితా.
ఇక దాంతోపాటు రీసెంట్గా లాస్ట్ 1 మంత్ బ్యాక్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ డిజర్ట్ ఏరియా ఉంటుంది కదా, శీతల ఎడారి, దాన్ని యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో గుర్తించడం జరిగింది. రీసెంట్గా చూసాము. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రాంలో భారతదేశం ఇప్పటికీ గుర్తింపు పొందినవి 13కు చేరింది రీసెంట్ గుర్తింపుతో. అలా యునెస్కోకి సంబంధించి రీసెంట్గా ఛత్ పూజని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. బీహార్ దానికోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని చెప్పాను. ఛత్ పూజ మహిళలు దాదాపు 36 గంటల పాటు ఉపవాసం ఉండే ఒక పండుగ. దాని గురించి మీకు ప్రత్యేకత గురించి చెప్పాను. సూర్య నమస్కారం చేస్తారని చెప్పేసి ఛత్ పూజ దాన్ని అఫీషియల్గా నామినేట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వారు యునెస్కోకి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో చేర్చమని, ఇంకా అఫీషియల్గా రాలేదు. యునెస్కో విడుదల చేసే ఒక జాబితా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. అందులో ఇప్పటివరకు భారతదేశంలో 15 చోటు పొందినాయి. చివరిగా గర్బా డ్యాన్స్. అలా చెప్పుకుంటూ పోతే యునెస్కోకి సంబంధించి లక్నోని ఇటీవల భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. యునెస్కోకి అఫీషియల్గా సిఫార్సు పంపించారు భారతదేశం నుండి అని చెప్పాను. లక్నో సిటీని అంటున్నాను, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సిటీని. ఏ జాబితాలో గుర్తించమని పంపారంటే యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో లక్నో సిటీని గుర్తించండి అని భారత ప్రభుత్వం పంపింది. అఫీషియల్గా నిన్నటి రోజున అక్టోబర్ 31, 2025 రోజున యునెస్కో అధికారికంగా మన లక్నో సిటీని క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో గుర్తించడం జరిగింది. ఈ చేరికతో ఈ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటి వరకు సిటీల సంఖ్య 9కి చేరింది. ఆ 9 పేరు చెప్తాను, ఏ కేటగిరీలో చేరినవి కూడా చెప్తాను. సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడం. ఈ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అనేది మనకు మ్యాక్సిమం అక్టోబర్ 31 రోజునే అఫీషియల్గా చూస్తాము. ఉదాహరణ తీసుకుంటే 2023 సంవత్సరం అక్టోబర్ 31 రోజున గ్వాలియర్, కోజికోడ్ ఈ జాబితాలో చేరినాయి. వాటి చేరికతో 8కి చేరింది. ఇప్పుడు లక్నో సిటీ చేరికతో 9కి చేరింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో 9 కూడా గుర్తుపెట్టుకోవాలి. సింగిల్ డిజిట్లో ఉంటే ఏవైనా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇక డబల్ డిజిట్కి వెళ్తుంది అంటే కొంతవరకు చూడాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టులో లక్నో సిటీని యునెస్కో గుర్తించింది. ఏ కేటగిరీలో అంటే గ్యాస్ట్రానమీ అంటే ఫుడ్ రిలేటెడ్గా. ఆల్రెడీ గ్యాస్ట్రానమీకి సంబంధించి ఫీల్డ్లో మన హైదరాబాద్ కూడా చోటు పొందింది ఎర్లియర్గా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటివరకు గుర్తింపు పొందిన ఏంటో చూడండి. శ్రీనగర్ 2021 సంవత్సరంలో క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఆ ఫీల్డ్లో గుర్తింపు పొందింది. జైపూర్ అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. 2015 సంవత్సరంలో ఆ సిటీ గుర్తింపు పొందింది క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఫీల్డ్కి గాను. ఇక మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ 2023 ఇయర్లో గుర్తింపు పొందింది సిటీ ఆఫ్ మ్యూజిక్ ఫీల్డ్లో. ఇక వారణాసి క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ 2015, హైదరాబాద్ గ్యాస్ట్రానమీ 2019, చెన్నై క్రియేటివ్ సిటీ ఆఫ్ మ్యూజిక్ ఫీల్డ్లో 2015. ఇక కోజికోడ్ కేరళ సిటీ ఆఫ్ లిటరేచర్ ఫీల్డ్లో 2023లో. ఇక ముంబై సిటీ ఆఫ్ ఫిల్మ్స్ కేటగిరీలో 2019. ఇకపోతే ఇక మన లక్నో ఈరోజు గ్యాస్ట్రానమీ గుర్తుంచుకోండి. గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో 2025 అక్టోబర్ 31 రోజున గుర్తింపు పొందడం జరిగింది. ఈ నగరం చేరికతో భారతదేశంలో ఈ జాబితా 9కి చేరింది. ఈ జాబితాలోని నగరాల సంఖ్య ఎనఫ్. మరి ఈ జాబితాని యునెస్కో ఎప్పుడు స్టార్ట్ చేసింది అంటే 2004 ఇయర్లో. దాదాపు 7 ఫీల్డ్స్ ఆధారంగా నగరాలను గుర్తిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ఇటీవల జరిగిన సమావేశం ఎక్కడ జరిగిందో అదేంటో ప్రత్యేకతలు చూద్దాము. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన 43వ యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్ సందర్భంగా లక్నో నగరాన్ని అధికారికంగా అఫీషియల్గా యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ నెట్వర్క్ లిస్టులో గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో గుర్తించడం జరిగింది. గ్యాస్ట్రానమీ కీవర్డ్. ఈ గుర్తింపు వరల్డ్ సిటీస్ డే అక్టోబర్ 31 నిన్నటి రోజున కదా సో జరిగింది. మనం అఫీషియల్గా ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఉత్తరప్రదేశ్కు అంతర్జాతీయ గౌరవం గుర్తింపు. లక్నో యొక్క శతాబ్దాల నాటి అవధి వంటకాలు లక్నోలో వంటకాలు చాలా ఫేమస్. సాంప్రదాయ ఆహార సంస్కృతి మరియు వైవిధ్యభరిత వంటకాల వారసత్వంని ఈ గౌరవం ప్రతిబింబిస్తుంది. ఈ గుర్తింపుతో లక్నో నగరం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సాంస్కృతిక దౌత్యం, సుస్థిర పర్యాటకం, భారత సాఫ్ట్ పవర్కి ప్రతీకగా నిలిచింది. ఓకేనా, సరిపోతుంది. యునెస్కో రీసెంట్గా ఇంకొక అంశంతో వార్తలోకి వచ్చింది. యునెస్కోకి నూతన డైరెక్టర్ జనరల్గా ఖాలిద్ ఎల్ ఎనానీ అని చెప్పేసి ఈజిప్ట్ దేశానికి సంబంధించి
అంతకంటే ముందు మనము ప్రస్తుతం అబ్జర్వ్ చేస్తే ఆడ్రో అజలే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు, గుర్తుంచుకోండి. ఈ గుర్తింపులతో కలిపి యునెస్కో నెట్వర్క్లో ఇక ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు 408 నగరాలు చేరినాయి, గుర్తుంచుకోండి. 408 నగరాలు. ఇక రీసెంట్గా అయితే మరి అక్టోబర్ 31 నిన్నటి రోజున 58 కొత్త సిటీలను ఈ జాబితాలో చేర్చారు. ఆ 58లో మన భారతదేశం నుండి లక్నో. ఎగ్జామ్లో అడుగుతారు, తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. యునెస్కోకి సంబంధించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు, అంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ యునెస్కో. ఓకేనా? మీకు ఇవన్నీ 9 గుర్తుంచుకోండి. ఈరోజు టాపిక్ పరంగా చెప్పాను నేను. ఓకేనా? ఇక 7 రంగాలు ఏంటో చూద్దాం. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ని ఏ సంవత్సరంలో ప్రారంభించింది యునెస్కో? 2004. ఓకేనా? 2004లో. సో సృజనాత్మకతను సుస్థిర పట్టణాభివృద్ధికి కీలక సాధనంగా గుర్తించి నగరాల మధ్య సహకారాన్ని పెంపొందించడం అనేది దీని యొక్క లక్ష్యం. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ యొక్క లక్ష్యము. మరి యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో 7 సృజనాత్మక విభాగాలు ఉంటాయి. ఆ 7 రంగాలు ఏంటంటే క్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్. భారతదేశంలో ఏమేమి గుర్తింపు ఉందో గుర్తుపెట్టుకోండి. అండ్ డిజైన్, ఫిల్మ్, గ్యాస్ట్రానమీ, లిటరేచర్, మీడియా ఆర్ట్స్, మ్యూజిక్, గుర్తుంచుకోండి. ఇక లక్నో అవధి వంటకాలు ఫేమస్ కదా, కబాబ్, బిర్యానీ, షీర్మల్, కుల్ఫీ, ఇటువంటి వంటలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినవి. గ్యాస్ట్రానమీ ఫీల్డ్లో లక్నోని గుర్తించింది యునెస్కో. వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకేనా? సో నేను ఏదైనా ఒక టాపిక్ని డిస్కస్ చేసినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఇటీవల ఆ టాపిక్కి సంబంధించి లింక్ చేసే అంశాలు ఉంటే కరెంట్ అఫైర్స్ని కూడా కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తూ చెప్తున్నాను. ఇదే విధంగా మీరు ప్రతిరోజు క్లాస్ని చూడండి, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది. ఇక సెకండ్ టాపిక్ ఈరోజు నౌరాదేహి అభయారణ్యం న్యూస్లో ఉంది, ఎక్కడ ఉంది అంటారు. మధ్యప్రదేశ్లో ఉంది. కంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నానంటే చీతాస్కి 3వ ఆవాసంగా మధ్యప్రదేశ్లో ఇది న్యూస్లో ఉంది. చీతా ప్రాజెక్ట్ చీతా. వాస్తవానికి ఒకప్పుడు మన భారతదేశము చీతాస్కి ఆవాసంగా ఉండేది. అద్భుతమైన సంఖ్యలో చీతాస్ని మనం గుర్తించే వాళ్ళం భారతదేశంలో. కానీ పరిస్థితుల వల్ల 1948లో చిట్ట చివరి చీతా కళేబరం ఉంటుంది కదా, దాన్ని గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తే మధ్యప్రదేశ్ ఆ ప్రాంతంలోనే. ఇక 1951-52 ఆ సమయంలో భారత ప్రభుత్వం, నెహ్రూ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. భారతదేశంలో చీతాలు అంతరించిపోయినాయి అని చెప్పేసి. ఇక 1950s తర్వాత చీతా ఆనవాళ్ళు ఎక్కడ కూడా కనవలేదు లేవి భారతదేశంలో. మరి అటువంటి చీతా, ఒక జీవి అంతరించిపోతే దాన్ని పునఃప్రవేశపెట్టడం అనేది ఎంత ప్రత్యేకతతో కూడుకుందో మనం ఇటీవల చూస్తున్నాము. చీతాస్ రీఇంట్రొడక్షన్ కోసము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆఫ్రికన్ చీతాస్ని తీసుకొచ్చారు. ఆఫ్రికన్ చీతాస్ని ఎందుకు ఎంపిక చేశారంటే వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా కూడా పెరిగే సామర్థ్యం అనేది వాటికి ఉంటుంది. కాబట్టి నమీబియా, సౌత్ ఆఫ్రికా అక్కడ నుండి చీతాస్ని తీసుకొచ్చారు. దాదాపు 22 దేశాల నుండి తీసుకొచ్చారు. ఆ 2 దేశాలు 20 చీతాస్ని తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ ఏరియాలో ప్రత్యేక పరిస్థితుల్లో వాటిని పెంచడం ప్రారంభించారు. ప్రాజెక్ట్ చీతా 2022 సెప్టెంబర్ 17న మనం చూసాము. చీతాస్ రీఇంట్రొడక్షన్ గురించి చూసాము మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్లో. ఆ తర్వాత వాటి ఎక్స్టెన్షన్ అనేది చూస్తున్నాం, వివిధ ప్రాంతాలకు వాటిని విస్తరించడము, గాంధీ సాగర్ పార్క్కి ఇలాగా. ఇక చీతాస్ సంబంధించి రీసెంట్గా ఒక అప్డేట్ మనం లాస్ట్ 15 days బ్యాక్ డిస్కస్ చేశాను. నమీబియా నుండి తీసుకొచ్చిన 2022లో తీసుకొచ్చిన ఒక చీతా జన్మించింది. ఆ చీతా ముఖి ఇటీవలే 900 days అండ్ అబోవ్ బ్రతికింది, అడల్ట్కి వచ్చేసింది ఆ చీతా. ఇటువంటి ప్రత్యేకతలు లింక్ చేసుకోండి. ఇక చీతాస్కి 3వ ఆవాసము నౌరాదేహి అభయారణ్యము. చీతాల కోసం 3వ నివాసం ఎక్కడ ఉంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరున్నారు? మోహన్ యాదవ్ గారు. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వారు ప్రకటించిన ప్రకారం నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం, నౌరాదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ త్వరలో కునో నేషనల్ పార్క్, గాంధీ సాగర్ అభయారణ్యాల తరువాత చీతాల 3వ నివాసంగా మారబోతోంది. దీని ద్వారా భారతదేశంలో చీతాల పునరావాస కార్యక్రమం మరింత బలోపేతం కానుందంట. నౌరాదేహి అభయారణ్యం దేశంలోని అతిపెద్ద వన్యప్రాణి అభయారణ్యాల్లో ఒకటి. మొత్తం విస్తీర్ణము 1197 చదరపు కిలోమీటర్లు. ఇది మధ్యప్రదేశ్లోని సాగర్, దమో, నర్సింగ్పూర్ జిల్లాల్లో విస్తరించి ఉంది. భౌగోళికంగా ఈ నౌరాదేహి యమున, నర్మదా నదీ పరివాహిక ప్రాంతాల మధ్య వింధ్య పర్వత శ్రేణి పైభాగంలో ఉంది. గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో చీతాస్కి 3వ ఇల్లు అని చెప్పవచ్చు, 3వ ఆవాసము నౌరాదేహి. ఆల్రెడీ ఉంది కునో ఫస్ట్,
నెక్స్ట్ గాంధీసాగర్ సెకండ్, ఇప్పుడు నవరాదేహి, రైట్. అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి ఖచ్చితంగా చూడండి, వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుల పైన, వైల్డ్ లైఫ్ సెన్సెస్ పైన, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ పైన ఖచ్చితంగా మనం పోటీ పరీక్షలో క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఓకేనా, రైట్. చీతాల పునరావాసము, రైట్. సో కునో నేషనల్ పార్క్లో ఇదంతా కూడా ఓకేనా. ఇక 1952లో చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా అని అనౌన్స్ చేసింది ప్రభుత్వం అప్పుడు అఫీషియల్గా. మళ్ళీ రీఇంట్రడక్షన్ 2022లో, రైట్. ఇక రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు ప్రతిసారి కూడా మీకు రక్షణ రంగానికి సంబంధించిన టాపిక్స్ని డిస్కస్ చేసినప్పుడు ఒక సెంటెన్స్ చెప్తూనే ఉంటాను. రక్షణ రంగానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా రక్షణ రంగానికి సంబంధించే వార్తల్లో ఉంటున్నాయి. వాటిని డిస్కస్ చేస్తున్నాను పోటీ పరీక్షల కోణంలో. రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా చూడండి. వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, వార్తలు నిలుస్తున్న అంతర్జాతీయ నివేదికలు రక్షణ రంగానికి సంబంధించి, రక్షణ రంగ దిగుమతులు డిఫెన్స్ ఇంపోర్ట్స్, రక్షణ రంగ ఒప్పందాలు, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోదముద్ర వేసింది, ఇక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. గుర్తుపెట్టుకోండి, ఇటీవల మనము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ రంగానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. రక్షణ రంగ ఉత్పత్తులను చేపడుతున్నాము, వాటిని విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాము. రీసెంట్గా రాజ్నాథ్ సింగ్ గారు ఒక టార్గెట్ కూడా, ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు. 2029 నాటికి భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల విలువ 3 లక్షల కోట్ల రూపాయలకు చేరాలి, ఎగుమతుల విలువ 50,000 కోట్ల రూపాయలకు చేరాలి అని చెప్పేసేసి. ఇటువంటివన్నీ లింక్ చేసుకోండి, మీకు ప్రతిసారి చెప్తున్నాను. ఇక ఇప్పుడు రక్షణ రంగానికి సంబంధించి ఒక ఉత్పత్తి, మన భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఒక వాహనము, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రవేగ్ అనే ఒక సంస్థ, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ప్రవేగ్ అనే ఒక సంస్థ తయారు చేసిన వాహనం, ఎలక్ట్రిక్ వెహికల్. రక్షణ రంగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్, రక్షణ రంగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ని ఏ సంస్థ తయారు చేసింది అంటే ప్రవేగ్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ వాహనం పేరు ఏంటంటే వీర్. గుర్తుంచుకోండి, వీర్ ఎనఫ్. ఓకేనా. సో భారత తొలి రక్షణ ఎలక్ట్రిక్ వాహనం వీర్ ఇటీవల న్యూస్లో ఉంది. ఎవరు తయారు చేశారు, ప్రత్యేకత ఏంటి అంటారు. ఎలక్ట్రిక్ వెహికల్, ద డిపెండెన్సీ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. మానవుడు ఈ విద్యుత్తో నడిచే వాహనాలపైన ఆధారపడుతున్నాడు. పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈవీస్కి ఇంపార్టెన్స్ వస్తుంది. భారతదేశంలో కూడా ఫేమ్ గైడ్లైన్స్ని చూస్తాము, పిఎంఈ డ్రైవ్ చూస్తాము. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. 2025 అక్టోబర్ 31 రోజున బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రవేగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రవేగ్ అనే సంస్థ ఎక్కడ కేంద్రం గుర్తుపెట్టుకోండి, వీర్ అనే ఎలక్ట్రిక్ టాక్టికల్ ఆల్ టెరైన్ వాహనాన్ని తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ వీర్ వాహనము రక్షణ రంగాన్ని ఉద్దేశించి. ఇది ప్రత్యేక రక్షణ దళాలు, గూఢచారి మిషన్లు, ఫార్వర్డ్ పెట్రోల్ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేయబడింది. వీర్ భారతదేశపు మొదటి రక్షణ ఎలక్ట్రిక్ వాహనం, డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్ వీర్ ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ టాక్టికల్ వాహనాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ వాహనం పూర్తిగా భారతదేశంలో అభివృద్ధి చేయబడిన ఇండిజినస్ డిఫెన్స్ ఎలక్ట్రిక్ వెహికల్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. ఓకేనా. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల్లో భాగంగా వీర్ వాహనం సైలెంట్ ఆపరేషన్, అధిక టార్క్, రాత్రిపూట స్టెల్త్ మోడ్, ఆల్ టెరెన్ సామర్థ్యం మరియు పర్యావరణ అనుకూలత వంటి లక్షణాలతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఏం లేదు, తయారు చేసిన సంస్థ పేరు గుర్తుంచుకోండి, వాహనం పేరు గుర్తుంచుకోండి, ప్రత్యేకత గుర్తుంచుకోండి. రక్షణ రంగంలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంపార్టెన్స్ ఇక, రైట్. సో ప్రవేగ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2011 సంవత్సరంలో ఏర్పాటైంది, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో ఒక ప్రాముఖ్యత ఉన్న సంస్థ, రైట్. సరిపోతుంది. ఇక తోషిబా, ఇంతకుముందు నేను చెప్పింది ఏంటి, సూపర్లేటివ్ టాపిక్. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ మనం సూపర్లేటివ్స్లో చూస్తాము. వీర్ అనేది సూపర్లేటివ్ టాపికే, రక్షణ రంగంలో తొలి ఎలక్ట్రిక్ వెహికల్. సో సూపర్లేటివ్ టాపిక్ డిస్కస్ చేస్తాను కాబట్టి ఇంకొక సూపర్లేటివ్ టాపిక్ ఇక్కడే కంటిన్యూషన్లో వెళ్దాము. తోషిబా అనే సంస్థ నుండి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలోని రుద్రారం నుండి ఉత్పత్తిది. తోషిబా నుండి భారత తొలి 220 కిలోవోల్ట్ మొబైల్ GIS సిస్టమ్ పవర్ గ్రిడ్కి డెలివరీ చేయడం జరిగింది.
దీన్ని ఎక్కడ ఉత్పత్తి చేశారు అంటే రుద్రారం తెలంగాణలో. ఏ సంస్థ? తోషిబా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పవర్ గ్రిడ్కి తోషిబా సంస్థ. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 2025 అక్టోబర్లో తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా, భారతదేశం సంబంధించింది, రుద్రారం తెలంగాణ. ఈ ప్రైవేట్ లిమిటెడ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు భారతదేశపు మొట్టమొదటి, సో సూపర్లేటివ్, మొట్టమొదటి స్వదేశీ 220 కిలోవాల్ట్ మొబైల్ గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్ గేర్ సిస్టమ్ని అందించింది. గుర్తుపెట్టుకోండి, ఇది తోషిబా గ్రూప్ కంపెనీ అభివృద్ధి చేసిన ఆధునిక విద్యుత్ ప్రసార సాంకేతికత. ఈ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రం రుద్రారంలోని టీటీడీఐ, సో తోషిబా తయారీ కేంద్రం నుంచి జాయింట్గా ప్రారంభించి అధికారికంగా ఫ్లాగ్ చేశారు. పవర్ గ్రిడ్ తోషిబా, గుర్తుంచుకోండి. ఈ ప్రాజెక్ట్ విద్యుత్ మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు ఉన్నారు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు, వారి ఆధ్వర్యంలో అమలవుతుంది ఈ ప్రాజెక్టు తయారీ. మొబైల్ జిఎస్ సిస్టమ్ విద్యుత్ ప్రసార నెట్వర్క్లలో తాత్కాలిక అవరోధాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సేవలు అందించే ఒక విద్యుత్ స్విచ్ గేర్ సిస్టమ్. ఎన్ఎఫ్ సరిపోతుంది. సో సింగిల్ లైన్ గుర్తుపెట్టుకోండి. సూపర్లేటివ్ టాపిక్స్ని ఎలా ఫోకస్ చేయాలి పోటీ పరీక్షల కోణంలో అంటే ఏ టాపిక్, ప్రత్యేకత, దీనికి సంబంధించి ఎన్ఎఫ్. సో తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ తోషిబా గ్రూప్కి ఉపసంస్థగా పనిచేస్తోంది. సో ఈ ఉత్పత్తి అంతా కూడా రుద్రారం తెలంగాణలో జరిగింది. ముఖ్య ఉత్పత్తులు ఏంటి? వాటి నుండి అంటే ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్, జిఎస్, రక్షణ పరికరాలు. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1989 ఇయర్లో ఏర్పాటైంది, హర్యానా గురుగ్రామ్. మీకు ఏదైనా ఒక సంస్థ గురించి చెప్తున్నానంటే ఆ సంస్థకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ జీకే పాయింట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే వార్తల్లో నిలిచిన అంశానికి సబ్జెక్ట్ వైజ్గా పాయింట్స్ లింక్ చేస్తున్నారు. దానికి జీకే పాయింట్స్ని, సో కామన్గా మనం జీకే పాయింట్స్ అంటాం కదా, బేసిక్స్, వాటిని కూడా లింక్ చేస్తున్నారు. కాబట్టి ప్రశ్నని ఏ విధంగా అడిగినా కూడా మీరు సమాధానం చేయగలగాలి. అందుకే ఇంత డెప్త్గా మీకు కంటెంట్ ఇస్తున్నాను. నేను చెప్తున్న పాయింట్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. రైట్. ఇక మోడల్ యూత్ గ్రామ సభ, మనందరికీ తెలుసు. గ్రామ సభ అనే వర్డ్ కాన్స్టిట్యూషనలే, రాజ్యాంగబద్ధమే. రాజ్యాంగంలో మనం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఈ గ్రామ సభ ఇటువంటి పదాలను అఫీషియల్గా చూసాము. ఆర్టికల్ 243A గ్రామ సభ, గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులే అని చెప్పేసేసి. గ్రామ సభలో జరిగేది ఏంటి? ఆ గ్రామానికి కావాల్సిన లేదా ఆ గ్రామ పంచాయతీ చేయాల్సిన పనులను ఆ ఓటర్ల దృష్టిలో, అంటే గ్రామ సభ సమావేశాన్ని నిర్వహించి అక్కడ చర్చిస్తారు, లైక్ అసెంబ్లీ. సో అంతటి ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే గ్రామం గురించి ప్రత్యేకంగా చర్చిస్తారు, గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు. మరి మోడల్ యూత్ గ్రామ సభ అంటే అర్థం ఏంటిది? సో చిన్నతనం నుండే, సో యూత్ లేదా పిల్లలు, విద్యార్థులు ఉంటారు కదా, వారికి ఈ గ్రామ పరిపాలన పైన, గ్రామ స్వపరిపాలన పైన అవగాహన పెంచాలనే ఉద్దేశంలో భాగంగా దీన్ని ప్రారంభించారు. ఇక్కడ 3 మంత్రిత్వ శాఖలు. ఏ మంత్రిత్వ శాఖలు చూడాలి? మోడల్ యూత్ గ్రామ సభ అంటే ఏంటి, ప్రత్యేకత చూస్తే సరిపోతుంది. అండ్ మనము ఆర్టికల్ 40 డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 40 చూస్తాం పంచాయతీరాజ్ గురించి. దానికి రాజ్యాంగబద్ధత 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. అండ్ షెడ్యూల్ 11 కూడా పంచాయతీ వ్యవస్థ గురించి మనం చూస్తాము. షెడ్యూల్ 11లో మనం ప్రత్యేకంగా 29 పవర్స్ పంచాయతీలకు ఇవ్వడము, అధికారాలు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఈ 3 మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా మోడల్ యూత్ గ్రామ సభ కార్యక్రమాన్ని ప్రారంభించినాయి. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులు గ్రామసభ సమావేశాలను అనుకరణ రూపంలో మాక్ సెషన్స్ని నిర్వహిస్తారు. గ్రామసభ అంటే ఏంటి వాళ్ళకి ఐడియా రావాలంటే మాక్ సెషన్స్, సేమ్ వాళ్ళే ఒక ఓటర్గా, గ్రామంలో ఓటర్గా పంచాయతీ కార్యక్రమాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా నిర్వహించడం అన్నట్టు. దీని ప్రధాన లక్ష్యం జన్ భాగీదారీ భావనను బలోపేతం చేయడం. ఈ ప్రాజెక్టు యువతలో నాయకత్వ నైపుణ్యాలు, ప్రజాస్వామ్య చైతన్యము, గ్రామస్థాయి సమస్యల అవగాహన పెంపునకు తోడ్పడుతుంది. సరిపోతుంది ఈ టాపిక్ ఇక, ఓకేనా? సో చూడండి, ఈ కార్యక్రమం కింద 1000కి పైగా పాఠశాలలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు చేర్చబడ్డాయి. ఓకేనా? రైట్. సో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ అండ్ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ కాలంలో ఇవన్నీ. ఇక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ముఖ్యంగా ట్రైబల్ స్టూడెంట్స్ కోసము, జవహర్ నవోదయ విద్యాలయాలు
1986 ఇయర్లో స్థాపితము. గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత విద్య అందించడమే వీటి యొక్క ఉద్దేశము. సరిపోతుంది. ఇక థర్డ్ స్టాండర్డ్ నుండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఇటువంటి టెక్నాలజీ పైన విద్యార్థులకు అవగాహన ఉండాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఇటీవల ఒక కీలక ప్రకటన చేశారు. రానున్న విద్యా సంవత్సరం 2026-2027 విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ నుండే థర్డ్ క్లాస్ నుండే ఏఐ పైన కానివ్వండి, కాంపిటేషనల్ థింకింగ్ వీటిని పాఠ్యాంశంగా చేర్చబోతున్నారంట. ఇటీవలే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా రీఫార్మ్స్ చూసాము. స్కూల్లో అడ్మిషన్ రుసుము కానీ, ఫీజు కట్టడం కానివ్వండి, ఎగ్జామినేషన్ ఫీజు చెల్లింపు కానివ్వండి, అవన్నీ కూడా యూపీఐ ఆధారంగా లేదా ఆన్లైన్లో చేయండి అని చెప్పేసి ఇటువంటివి ట్రాన్స్పరెన్సీ పెంచడానికి ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఇక జాతీయ విద్యా విధానము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జూలై 29 నుండి అమల్లోకి వచ్చింది. ఇవన్నీ కీలకం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని పట్ల చిన్ననాటి నుండే విద్యార్థులకు అవగాహన ఉండాలని చెప్పేసి పాఠ్యాంశంగా చేర్పు. విద్యా మంత్రిత్వ శాఖ, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. వారు ప్రకటించిన ప్రకారం 2026-27 అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి దేశంలోని అన్ని పాఠశాలల్లో థర్డ్ క్లాస్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు కాంపిటేషనల్ థింకింగ్ పాఠ్యాంశము ప్రవేశపెట్టబడుతుందంట. ఇది దేశంలోని అన్ని బోర్డులు పాఠశాలల్లో అమలయ్యే సమగ్రమైన నిర్మాణాత్మకమైన పాఠ్యాంశం కానుంది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు చిన్న వయసులోనే టెక్నాలజీ, సాంకేతికత, ఆలోచన విశ్లేషణ, డాటా అవగాహన వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్చుకుంటారంట. ఏఐ కాంపిటేషనల్ థింకింగ్ పాఠ్యాంశం విద్యా వ్యవస్థలో శాస్త్రీయంగా అండ్ ప్రాయోగికంగా సమన్వయం చేయబడుతుంది. 3వ తరగతి నుంచి పై తరగతుల వరకు విద్యార్థులు లాజిక్, సమస్య పరిష్కారము, అల్గోరిథం ఆలోచన మరియు టెక్నాలజీ బాధ్యతాయుత వినియోగంపై శిక్షణ పొందుతారు. సరిపోతుంది. ఈ పాఠ్యాంశం ఏఐ ఫర్ పబ్లిక్ గుడ్ అనే భావనపై దృష్టి సారిస్తుంది. ఎనఫ్ రైట్. సో కృత్రిమ మేధస్సు అంటే ఏంటి, ఇవన్నీ కూడా రైట్. ఇక ఎస్బీఐ ఫౌండేషన్. సో ఎస్బీఐకి సంబంధించి ఒక ఫౌండేషన్ ఇక్రిసాట్ సంయుక్త ప్రాజెక్టు రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎస్బీఐ ఫౌండేషన్. ఎస్బీఐ బ్యాంక్ మనకు తెలుసు కదా, భారతదేశంలోనే లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. సో వారి ఆధ్వర్యంలో ఎస్బీఐ ఫౌండేషన్ మరియు ఇక్రిసాట్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ సంస్థ వ్యవసాయ రంగానికి సంబంధించి వీరిద్దరు సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. స్మార్ట్ క్రాప్ అనే ఒక ప్రాజెక్టు. ఉద్దేశం ఏంటో చూస్తే సరిపోతుంది. ఇటువంటి ఒప్పందాలు, ఇటువంటి సంయుక్త ప్రాజెక్టుల గురించి, ఆ సంయుక్త ప్రాజెక్టులో ఎవరెవరు భాగస్వాములు, ఆ ప్రాజెక్ట్ పేరేంటి, ఉద్దేశం ఏంటి, ఎనఫ్. సో ఇక ఇక్రిసాట్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఎగ్జామినేషన్లో పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే ఒక వర్డ్ ఇస్తారు, దాని ఫుల్ ఫామ్ ఏంటి ఇలా అడుగుతారు. ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు. సో ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్ గుర్తుంచుకోండి. ఓకేనా. మరియు ఎస్బీఐ ఫౌండేషన్ ఇటీవల స్మార్ట్ క్రాప్ అనే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది. అది 3 సంవత్సరాల కార్యక్రమము. ఎస్బీఐ ఫౌండేషన్ యొక్క లీప్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ మద్దతుతో ఇది అమలవుతుందంట. ఎస్బీఐ ఫౌండేషన్, ఇక్రిసాట్ సంయుక్తంగా ప్రారంభించాయి. ఓకేనా. ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే చిన్న రైతుల పంట ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడము, పర్యావరణ అనుకూల పద్ధతుల్లో పంటల పర్యవేక్షణ, సమయానుకూల మార్గదర్శకత అందించడం అనేది ఉద్దేశము. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవల మనం ఒక జాతీయ స్థాయిలో అమలవుతున్న 100 సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో అమలవుతున్న ధనధాన్య కృషి యోజన చూసాము. అక్టోబర్ 11న ప్రారంభమైంది. ఇటువంటివి లింక్ చేసుకోండి. సో రైతుకి ఆదాయాన్ని ఇచ్చే ఎటువంటి ఇనిషియేటివ్నైనా కూడా, రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఎటువంటి ఇనిషియేటివ్స్నైనా కూడా మనం ప్రోత్సహించాలి. అది ప్రైవేట్ సంస్థలు చొరవ తీసుకున్నా, ప్రభుత్వ రంగం చొరవ తీసుకున్నా. ఓకేనా, సరిపోతుంది. రైట్. సో ఎస్బీఐ ఫౌండేషన్ 2015 ఇయర్లో ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం ముంబై. ఇక్రిసాట్ 1972 ఇయర్లో ప్రారంభమైంది. పటాన్ చెరు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. లీప్ ప్రోగ్రామ్ ఎస్బీఐ ఫౌండేషన్కి సంబంధించింది. రైట్. ఇక ఛత్తీస్గఢ్ కొత్త శాసనసభ భవనాన్ని ఈరోజు నవంబర్ 1, 2025 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. మనం చూసాము, ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ ఈరోజు చూసాము, రేపు వార్తాపత్రికలు కూడా కవర్ అవుతుంది దీని ప్రత్యేకతలు ఏంటని. ఛత్తీస్గఢ్ అంటేనే
గిరిజన ప్రాబల్య ప్రాంతము, గిరిజనులు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో గిరిజన సంస్కృతికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఈ శాసనసభ భవనంలో గిరిజన సంస్కృతికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ ఆర్కిటెక్చర్ కానివ్వండి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్ర చరిత్రలో ఉన్న ప్రత్యేకత ఏంటో చూస్తే మనందరికీ తెలుసు, 2000 సంవత్సరం 2000 ఇయర్లో నవంబర్ మంత్లో భారతదేశంలో 3 రాష్ట్రాల ఏర్పాటు గురించి చూసాము. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ లేదా ఉత్తరాఖండ్ 2000 సంవత్సరం నవంబర్ మంత్లో. ఇక నవంబర్ 1 ఛత్తీస్గఢ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర 25వ వార్షికోత్సవం. ఈ సందర్భంగా అక్కడ శాసనసభ భవనాన్ని, ప్రత్యేకంగా నిర్మించిన భవనాన్ని ప్రధానమంత్రి గారు ఆవిష్కరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విష్ణుదియో సాయి గారు ఉన్నారు. ప్రభుత్వం బీజేపీ అధికారంలో ఉంది, గుర్తుంచుకోండి. సో 2025 నవంబర్ 1న ఛత్తీస్గఢ్ రాష్ట్రం తన 25వ స్థాపన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నూతనంగా నిర్మించిన ఛత్తీస్గఢ్ శాసనసభ భవనాన్ని నయా రాయ్పూర్లో ప్రారంభించారు. నవంబర్ 1 మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే 25th యానివర్సరీ ఆఫ్ ఛత్తీస్గఢ్ స్టేట్ కాబట్టి ప్రత్యేకంగా కూడా ఒక నిర్మాణం ప్రారంభం కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఇది. ఇక కొత్త శాసనసభ సముదాయము ఛత్తీస్గఢ్ గిరిజన సంస్కృతి మరియు ఆధునిక శిల్పకళ సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తుందంట. ఇక ఛత్తీస్గఢ్ క్యాపిటల్ వచ్చేసి రాయ్పూర్, నయా రాయ్పూర్. ఓకేనా, అక్కడ దీన్ని నిర్మించారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ భవన నిర్మాణం అనేది జరిగింది. సరిపోతుంది. ఓకేనా. సో ఎందుకంటే భారత ప్రధాని గారి చేతుల మీదుగా ప్రారంభమైంది కాబట్టి ఎగ్జామినేషన్లో నేషనల్ వైడ్గా ఇంపార్టెన్స్ వచ్చింది కాబట్టి చూడాలి. ఓకేనా. ఛత్తీస్గఢ్ రాష్ట్ర స్థాపన. ఛత్తీస్గఢ్ని ఏ రాష్ట్రం నుండి వేరు చేశారు? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనేది ఎక్కడి నుండి అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి. అదే బీహార్ నుండి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా. ఓకేనా. విష్ణుదియో సాయి గారు ప్రస్తుతము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా రామెండేకా గారు ఉన్నారు. రైట్. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకత. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన నిర్మూలన అనేది న్యూస్లో ఉంది. ఆల్రెడీ ఇటువంటి టాపిక్ని మనం చూసాము. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ సిటీ ప్రత్యేకత ఏమని చెప్పాను? భారతదేశంలోని యాక్చువల్లీ ఇందోర్ సిటీ పేరు వినగానే స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే కానివ్వండి, ఎటువంటి సర్వే అయినా ఎటువంటి ర్యాంకింగ్స్లో అయినా కూడా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా మనం చూస్తాము. అటువంటి ఇందోర్ సిటీ ఇటీవల ఒక సూపర్లేటివ్ టాపిక్తో న్యూస్లోకి వచ్చింది. భారతదేశంలో భిక్షాటనను నిర్మూలించిన మొట్టమొదటి నగరంగా ఇందోర్ సిటీ అని చెప్పేసి లాస్ట్ 3 months బ్యాక్ మనం చూసాము. ప్రత్యేకంగా ఆ మార్గంలోనే భోపాల్ కూడా నడుస్తోంది మధ్యప్రదేశ్లో. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక భిక్షాటనని నిర్మూలించాలి. వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిల్లలైతే విద్యను అందించాలి, సామాజిక పరిస్థితులను కల్పించాలి. సో భిక్షాటన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రస్తుత ప్రభుత్వం సంకల్పంతో ఉంది. అందుకోసం ఒక చట్టాన్ని కూడా అమలు చేస్తుంది. 1959లో అమలవుతున్న ఒక చట్టాన్ని సవరణ చేసి రీసెంట్గా అమల్లోకి తెచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన నిర్మూలనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిక్షాటన నివారణ సవరణ చట్టం 2025 అమలు చేస్తున్నారు. బెగ్గింగ్ బ్యాండ్ ఇన్ ఏపీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటనను పూర్తిగా నిషేధించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భిక్షాటన నివారణ చట్టం 2025 అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి గవర్నర్ అక్టోబర్ 15 ఆమోదముద్ర వేశారు. అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ గెజిట్లో ప్రచురణ చేశారు. జీవో నెంబర్ 58 కూడా రిలీజ్ చేశారు. ఆల్రెడీ భారతదేశంలో 1959లో అమల్లో ఉన్న భిక్షాటన నివారణ చట్టంకు సవరణగా ప్రస్తుత సామాజిక అవసరాలకు అనుగుణంగా ఇందులో సవరణలు తీసుకొచ్చారు. మరి కొత్త చట్టం ప్రధాన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో భిక్షాటన అనేది కనబడకూడదు. వ్యవస్థీకృత భిక్షాటన మాఫియాను గుర్తించి నిర్మూలించాలి. ఈ చట్టంలో భాగంగా పేర్కొంది ప్రభుత్వము. భిక్షాటనలో ఉన్న పేదలు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న వారికి పునరావాసము, ఉపాధి అవకాశాలు, ఆవాసము, ఆహారం కల్పించాలంట. ఇక ఈ చట్టాన్ని అమలు చేయడానికి మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా పనిచేస్తాయి. భిక్షాటనలో పాల్గొన్న వారిని మొదట పునరావాస కేంద్రాలకు పంపించి అక్కడ వైద్య సేవలు, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలు అందిస్తారు. మళ్ళీ భిక్షాటన చేస్తే 500 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 3 నుండి 6 నెలల ఇంప్రిజన్మెంట్ జైలు శిక్షని విధిస్తారంట. ఓకేనా. ఐపీసీ సెక్షన్ 370 ప్రకారము శిక్షలకు కూడా గురి చేస్తారు. ఇదంతా కూడా చెప్పారు. ఓకేనా. రైట్, సరిపోతుంది.
ఇక భారత్ అమెరికా మధ్య చారిత్రాత్మక 10 ఏళ్ల రక్షణ ఒప్పందం డిఫెన్స్ డీల్ అనేది జరిగింది. రక్షణ ఒప్పందం ఇటీవల మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఒప్పందము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10 ఏళ్ల రక్షణ ఒప్పందం ప్రత్యేకము. ఇటీవల మనం చూస్తున్నాము భారతదేశానికి అమెరికాకి మధ్య వాస్తవానికి కొంత దూరం పెరిగింది బికాజ్ ఆఫ్ ట్రంప్ ఇస్తున్న స్టేట్మెంట్స్ కానివ్వండి, ట్రంప్ మాట్లాడుతున్న మాటలు భారత్లో కవ్వింపు చర్యలుగా ఉన్నాయి. సో పక్కన పెట్టేస్తే రాజకీయాలు పక్కన పెట్టేస్తే దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడం అనేది ఇంపార్టెంట్. అందులో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. భారత్ మరియు అమెరికా దేశాలు కౌలాలంపూర్ ఇక్కడ మలేషియా. ఇటీవల మనం చూస్తాం కదా 47th ఏషియన్ సమ్మిట్, 22nd ఏషియన్ ఇండియా సమ్మిట్. ఇవి కౌలాలంపూర్లో ఒక చారిత్రాత్మక 10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకాలు చేసినాయి 2 దేశాలు. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సైనిక సహకారం మరింతగా బలపడనుంది. ఈ ఒప్పందం స్వేచ్ఛ మరియు నియమాల ఆధారిత ఇండో పసిఫిక్ ప్రాంతానికి ఇరు దేశాల కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఆసియాన్ ఇండియా రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా చేశారు. ఇరువురు నేతలు దీన్ని 2 దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా రక్షణ సాంకేతికత, రక్షణ సమాచార మార్పిడి, ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి అంశాల్లో సమన్వయము మరింతగా పెరుగుతుందంట. ఓకేనా? సో అమెరికా మంత్రి హెగ్సెత్ ఈ ఒప్పందాన్ని ప్రాంతీయ స్థిరత్వం మరియు నిరోధకతకు మూల స్తంభంగా పేర్కొంటూ భారత్ అమెరికా రక్షణ సంబంధాలు ఇప్పటి వరకు ఎన్నడూ ఇంత బలంగా లేవు అని ప్రత్యేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక రాజ్నాథ్ సింగ్ గారు ఏమన్నారంటే భారత్ అమెరికా సంబంధాల్లో కొత్త యుగం ప్రారంభమని పేర్కొన్నారు. ఎన్ఎఫ్. ఓకేనా? సో భారత్ అమెరికా రక్షణ సహకారం 1995లో మొదటి రక్షణ ఫ్రేమ్వర్క్ ఒప్పందం కుదిరింది. 2015లో దాన్ని పునరుద్ధరించారు. ఓకేనా? రైట్, సరిపోతుంది. ఇక వార్తల్లో కనిపిస్తున్న నూతన జీవజాతులు లేదా వృక్ష జాతులు, వీటికి సంబంధించి సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. దాన్ని ఎక్కడ గుర్తించారో, ప్రత్యేకత ఉంటే ప్రత్యేకత చూడండి. ఎన్ఎఫ్. ఇటీవల ఒక కొత్త రకమైన సీతాకోక చిలుక అంటాం కదా, ఆ సీతాకోక చిలుకని రీసెంట్గా న్యూ స్పీసీస్ని గుర్తించడం జరిగింది శాస్త్రవేత్తలు. దాన్ని ఎక్కడ గుర్తించారో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కర్ణాటక రాష్ట్రంలోని దావనగర్ డిస్టిక్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. దాని యొక్క పేరు కామన్గా అట్లాస్ మాత్ అంటాం కదా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసేసి అటెకస్ అట్లాస్. ఇటీవల వార్తలు ఇచ్చింది అదేంటంటే ఒక కొత్త రకమైన సీతాకోక చిలుక జాతి. ఓకేనా? కర్ణాటక రాష్ట్రంలో గుర్తించారు. ఇటువంటి టాపిక్స్ని మనము హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో చూస్తాము. ఇటీవల శేషాచలం కొండల్లో కొత్త బల్లి జాతి అని ఇటువంటి మనం చూసాము. సో వార్తలు నిలిచిన ఆ జీవి ఏంటి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, అభ్యర్థులు ఇటువంటి టాపిక్స్, ఈ న్యూస్ స్పీసీస్ ఇటువంటివి ఎక్కువగా యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో జాతీయ స్థాయి పోటీ పరీక్షలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? మనం చెప్తున్న కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ ప్రతిరోజు మీకు అందిస్తున్న క్లాసు భారతదేశంలో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా కూడా 100% యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అట్లాస్ మాత్. ఓకేనా? సరిపోతుంది. ఇక క్రీడలకు సంబంధించి భారతదేశంలో 90వ గ్రాండ్ మాస్టర్ అనే నాము ఏ క్రీడకు సంబంధించింది? చెస్కి సంబంధించి. ఫిడే ఇచ్చే ఒక నామ్, ఒక గుర్తింపు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ ఇచెస్ ఫిడే లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఫిడే వారు ప్రతిభావంతులైన చెస్ క్రీడాకారులు కొన్ని ప్రమాణాల ఆధారంగా గ్రాండ్ మాస్టర్ అనే ఒక నామ్తో సత్కరిస్తుంది. అలా భారతదేశంలో మొట్టమొదటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఇప్పుడు గ్రాండ్ మాస్టర్ల సంఖ్య భారతదేశంలో 90కి చేరింది. గుర్తుంచుకోండి. మరి 90వ గ్రాండ్ మాస్టర్గా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇలంపర్తి అవల్పూందురై రవికుమార్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? సో 2020 అక్టోబర్ 30న తమిళనాడుకు చెందిన 16 ఏళ్ల రవికుమార్ భారతదేశంలో 90వ చెస్ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందాడు. ఫిడే ఇచ్చే అంతర్జాతీయ గుర్తింపు. ఓకేనా? సరిపోతుంది. రైట్. అండ్ చెస్ గ్రాండ్ మాస్టర్ అంటే చెస్లో అత్యున్నత అంతర్జాతీయ బిరుదు. ఇది ఫిడే ఇచ్చే గుర్తింపు. ఫిడే 1924 ఏర్పాటైంది. లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. ఒక చెస్ క్రీడాకారుడు గ్రాండ్ మాస్టర్ గుర్తింపు పొందాలంటే 3 GM నామ్లు సాధించాలి మరియు కనీసం 2500 ఫిడే రేటింగ్ చేరుకోవాలి. తమిళనాడు నుండి అత్యధికంగా గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు భారతదేశంలో. భారతదేశంలో తొలి గ్రాండ్ మాస్టర్
చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్. ఇక చెస్కి సంబంధించి ఇంకొక పాయింట్ని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు లాస్ట్ 10 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అఫీషియల్ లోగో మరియు అఫీషియల్ థీమ్ సాంగ్ని లాంచ్ చేశారు. భారతదేశంలో ఫిడే చెస్ వరల్డ్ కప్ ప్రస్తుతం జరుగుతోంది, గోవా రాష్ట్రంలో జరుగుతోంది. సో ఆల్రెడీ ఆ టాపిక్ని మనం డిస్కస్ చేసాము. సో నిన్న నుండి వార్తాపత్రికలు కూడా దాని గురించి మనం వార్త ఇస్తున్నాం. ఆ టోర్నమెంట్ ముగిసిన తర్వాత విజేత ఎవరు, ప్రత్యేకత ఏంటి చూడాలి. ఎందుకంటే భారతదేశంలో 23 ఏళ్ల తర్వాత ఫిడే చెస్ వరల్డ్ కప్ జరగడము. ఓకేనా, రైట్. ఇక ఒక క్రీడాకారుడు, ఒక దిగ్గజం మరణించడం జరిగింది. తన పేరేంటి, ఏ క్రీడతో సంబంధం ఉన్నవాడు చూస్తే సరిపోతుంది. హాకీ దిగ్గజం మాన్యుయల్ ఫ్రెడరిక్ మరణించడం జరిగింది. సో హాకీ క్రీడతో సంబంధం ఉన్న క్రీడాకారుడు మరణించారు అనారోగ్య వృద్ధాప్య సమస్యల కారణంగా. భారత హాకీ దిగ్గజం మాన్యుయల్ ఫ్రెడరిక్ సో నిన్నటి రోజున మరణించారు. ఆయన 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన భారత జట్టులో గోల్ కీపర్గా ప్రాతినిధ్యము లేదా ప్రాముఖ్యత ఉన్నాడు. ఓకేనా, సరిపోతుంది. 1947లో కేరళ రాష్ట్రంలోని కన్నూరులో జన్మించిన ఆయన ఆ రాష్ట్రం నుంచి ఒలింపిక్ పథకం సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులోకి ఎక్కారు. సో క్రీడాకారుడి పేరు, ఏ రాష్ట్రము, ఏ క్రీడ, ఆ క్రీడలో తన ప్రత్యేకత, గోల్ కీపర్. సరిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్లో అడుగుతారు, రైట్. ఇక ఒక పుస్తకము ట్రాన్స్లేటెడ్ కాపీ న్యూస్లో ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సాహిత్య అకాడమీ అనేది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో పనిచేస్తుంది. సాహిత్య అకాడమీ నుంచి ది లాస్ట్ డే అనే ఒక హిందీ అనువాదం రిలీజ్ అయింది. వార్తలు నిలుస్తున్న పుస్తకాల గురించి పోటీ పరీక్షల కోణంలో చదివేటప్పుడు కవర్ పేజ్ చూడండి ఖచ్చితంగా. ఆ కవర్ పేజీ పైన ఆ పుస్తకం పేరు ఏ లాంగ్వేజ్లో ఉందో అదే లాంగ్వేజ్లో చూడండి. ఓకేనా, సో హిందీ అనువాదం. మరి దీన్ని ఏ పేరుతో రిలీజ్ చేశారంటే అంతిమ్ దిన్. సో 2025 అక్టోబర్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ లిథువేనియాకి సంబంధించిన ఒక నవల ద లాస్ట్ డే, అది ఇంగ్లీష్, లిథువేనియా దేశంలో రిలీజ్ అయింది. ద లాస్ట్ డే లిథువేనియన్ నవల, దాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఏ పేరుతో అంటే అంతిమ్ దిన్. ఓకేనా, రీసెంట్గా న్యూఢిల్లీలో రవీంద్ర భవన్లో సాహిత్య అకాడమీ కేంద్రం రవీంద్ర భవన్లో ప్రారంభించడం జరిగింది. సరిపోతుంది. ఓకేనా, అసలు రచన లిథువేనియన్ ఉక్రెయిన్ రచయిత యూరోస్లావస్ మెల్నికాస్ రాసిన 250 పేజీల నవల అది. సో రచయిత ఇతను. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. దీన్ని డాక్టర్ పూనం తివారీ హిందీలోకి అనువదించారు. సో ది లాస్ట్ డే ఇంగ్లీష్ కదా, లిథువేనియన్ నవల. ఆ రచయితనేమో మెల్నికాస్, దీన్ని హిందీలోకి అనువదించిన వారేమో డాక్టర్ పూనం తివారీ, మన భారతీయురాలు. ఓకేనా, సరిపోతుంది. ఎగ్జామ్లో అడుగుతారు. ఇక సాహిత్య అకాడమీ 1954 ఇయర్లో స్థాపితం, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సాహిత్య అకాడమీ పురస్కారాల గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. ఇక లిథువేనియా దేశ రాజధాని విల్నియస్, కరెన్సీ వచ్చేసి యూరో. ఏదైనా ఒక దేశం గురించి మనం వార్తలు చూస్తున్నప్పుడు దానికి సంబంధించి జీకే పాయింట్స్ని కూడా మీకు ఇస్తున్నాను, రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానాన్ని ఇవ్వండి. అభ్యర్థుల నుండి నేను కోరుకునేది ఏంటంటే మీ సపోర్టు, ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు వీడియో చూడండి. మీరు ఇచ్చే సపోర్ట్, ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ని అందిస్తూనే ఉంటాను. అండ్ ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఇంపార్టెన్స్ ఏంటంటే, రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్ష పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్గా ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. మీకు సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు తెలియజేయండి కామెంట్ బాక్స్లో. ఒకవేళ కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ టాపిక్ నుండి లేదా ఇదే ప్రశ్న కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో క్లారిటీగా సమాధానాన్ని మీరు గుర్తించగలుగుతారు. ఓకేనా, సో సమాధానం తెలియజేయండి. ప్రశ్న వచ్చేసేసి భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తాజా వార్షిక సర్వే ఫారెన్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ రిపోర్టు ప్రకారము 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి, దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత, రంగాల వారీగా పరిశీలిస్తే ఏ రంగంలోకి అత్యధిక పెట్టుబడులు వచ్చినాయి. సో సమాధానాన్ని తెలియజేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనము క్విక్ రివిజన్ చేస్తే, ఫస్ట్ టాపిక్, సో లక్నో యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్లో చోటు పొందింది ప్రత్యేకంగా. సో దీని యొక్క ప్రత్యేకతలు చూడండి. సో నౌరాదేహి అభయారణ్యం, చీతాల కోసం 3వ నివాసం మధ్యప్రదేశ్.
భారత తొలి రక్షణ ఎలక్ట్రిక్ వాహనం వీర్ తయారు చేసిన సంస్థ ప్రవేగ్. అండ్ తోషిబా నుండి భారత తొలి 220 kV మొబైల్ జిఐఎస్ సిస్టమ్ పవర్ గ్రిడ్కి డెలివరీ చేయడం జరిగింది. అండ్ మోడల్ యూత్ గ్రామ సభ. సో ప్రత్యేకత ఏంటి, ఏ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ప్రారంభించినాయి. ఏఐ మరియు కాంపిటీషనల్ థింకింగ్ పాఠ్యాంశంగా 3వ తరగతి నుండి చేరుస్తారంట నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి. అండ్ ఎస్బీఐ ఫౌండేషన్ ఇక్రిసాట్ సంయుక్త ప్రాజెక్టు స్మార్ట్ క్రాప్ న్యూస్లో ఉంది. అండ్ ఛత్తీస్గఢ్ కొత్త శాసన భవనము ఈరోజు ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అండ్ బెగ్గింగ్ బ్యాండ్ ఇన్ ఏపీ. సో చట్టం ఏంటి ప్రత్యేకంగా చూడండి. అండ్ భారత్ అమెరికా మధ్య చారిత్రాత్మక 10 ఏళ్ల రక్షణ ఒప్పందము కౌలాలంపూర్లో జరిగింది. అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఒక సీతాకోక చిలుక అట్లాస్ మాత్ రీసెంట్గా కర్ణాటక రాష్ట్రంలో గుర్తింపు. అండ్ భారతదేశంలో 90వ చెస్ గ్రాండ్ మాస్టర్ తమిళనాడుకు చెందిన రవికుమార్. అండ్ హాకీ దిగ్గజం మాన్యుయల్ ఫ్రెడరిక్ మరణించడం జరిగింది. అండ్ లిథువేనియా నవల హిందీలోకి ట్రాన్స్లేట్తో న్యూస్లోకి వచ్చింది అంతిమ్ దిన్ పేరుతో. ఎవరు ట్రాన్స్లేట్ చేశారు, ఒరిజినల్ రచయిత ఎవరు, ట్రాన్స్లేటెడ్ రచయిత ఎవరు చూడండి. అండ్ ప్రశ్న, భారత రిజర్వ్ బ్యాంకు నిర్వహించిన తాజా వార్షిక సర్వే ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్లోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి? దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత? రంగాల వారీగా పరిశీలిస్తే ఏ రంగంలోకి అత్యధిక పెట్టుబడులు వచ్చినాయి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది యాప్లో డైలీ సిఏ కోర్స్లో అందుబాటులో ఉంటుంది. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.